Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై పూజిత. తెలంగాణ స్టైల్లో ఈజీ అండ్ పర్ఫెక్ట్ మెథడ్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. 2 kgs చేపలకి ఇంత చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, హ్యాండ్ ఫుల్గా ఉంది. చేప ముక్కలకి నిమ్మరసం వేసి 3 times క్లీన్గా వాష్ చేసుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పెద్దగా ఉన్న కడాయి యూస్ చేయాలి. ముక్కలు ఫ్రీగా ఉడుకుతాయి చితికిపోకుండా. 1/2 tablespoon పసుపు వేసి వేయించాలి. అల్లం పేస్ట్ వేసి దోరగా వేయించాలి. ఇలా బాగా ఫ్రై అవ్వటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. 3 tomatoes చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి. ఇవి వేగాక నానబెట్టిన చింతపండులో 3 glasses ఆఫ్ వాటర్తో పులుసు చేసి యాడ్ చేయాలి. పులుసు మరిగాక స్పైసెస్ యాడ్ చేయాలి. కారం, తగినంత సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా పొడి చేసేటప్పుడు చిటికెడు మెంతులు వేయాలి. ఒకసారి స్పైసెస్ సాల్ట్ సరిపోయిందని చెక్ చేసుకోవాలి. సరిపోకుంటే యాడ్ చేసుకోవచ్చు. చేప ముక్కలు ఈ రకంగా వేయాలి. గెంట పెట్టి అస్సలు కలపకూడదు. కడాయి 2 sides క్లాత్ పట్టుకొని మధ్య మధ్యలో షేక్ చేస్తూ ఉండాలి. ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, తినేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.